హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డైలీ వ్లాగ్లో ఫ్రైడే కదండి, ఫ్రైడే పూజా వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ ఎర్లీగానే లేస్తాను. ఆ ఒక్క రోజు మటుకే ఓపిక చేసుకొని అలారం పెట్టుకొని, అంటే 5 o'clock అలారం పెట్టుకొని 5:30కి అలా లేస్తాను అనమాట. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 6 o'clock అవుతుంది. పైన మంకీస్ అప్పుడే దాని డ్యూటీస్ అవి ఎక్కేసేయండి. మార్నింగ్ అంతా రచ్చ రచ్చ చేసేస్తాయి. అందుకే డస్ట్బిన్ మొత్తం కింద పెట్టేసాయి అనమాట. సో ఏసీలో వాటర్ కూడా ముందు జాగ్రత్తతో తీసి చెట్లకైతే పోసేసాను. ఒకరోజు ముందే నేను బయట అనేది క్లీన్ చేసేసుకుంటా, అంటే బాల్కనీ ఒకటి నీట్గా చేసేస్తా. నైట్, ఆఫ్టర్నూన్, మార్నింగ్ 3 times పోస్తున్నాను అనమాట మొక్కలకి నీళ్ళు. ఎందుకంటే ఒక పూటే పోస్తుంటే మొక్కలు అనేది వాడిపోతున్నాయి. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times పోస్తున్నాను అనమాట. అప్పుడైతే కొంచెం బాగుంటాయని చెప్పేసి. మనుషులం మనమే అసలు హీట్కి ఉండలేకపోతున్నాం. పాపం మొక్కలు ఎలా ఉంటాయి చెప్పండి, అన్నీ వాడబట్టిపోతున్నాయి. నైట్ అయితే స్టవ్ కట్ట మొత్తం నీట్గా పెట్టేశాను అనమాట. మామిడాకు తడిపి పెట్టేశాను, ఎందుకంటే ఆ హీట్కి లోపల వంటింట్లో ఉంటే ఇంకా వాడిపట్టిపోతాయి అని చెప్పేసి హాల్లో ఏసీ ఉంటుంది కదా, అక్కడ పెట్టేశాను అనమాట. అంటే మామిడాకు మొత్తం వాడిపోకుండా ఉండడానికి. ఈ సమ్మర్ కదండి, మనం కలసం మీద టెంకాయ పెట్టినా సరే టెంకాయ అనేది నెర్ర ఇచ్చేస్తుంది అనమాట. అంటే కొంచెం మనం కొబ్బరికాయ కొడితే ఎలాగా సగం ఉంటుంది అలా వచ్చేస్తుంది. అందుకే కొంచెం పీచు తీయకుండా, ఇప్పుడైతే ప్రస్తుతానికి పీచు తీయకుండా పెట్టేస్తున్నా. ఇంతకుముందు అయితే నేను పీచు తీసి అట్లా పెట్టేసేదాన్ని. ఎందుకంటే జాకెట్ పీసు, బ్యాంగిల్స్ అవన్నీ పెట్టిన తర్వాత విగ్రహం పెడతాను కాబట్టి కూర్చోడానికి, అమ్మవారి విగ్రహం కూర్చోబెట్టడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి. కానీ ఇప్పుడు అట్లా ఏం పెట్టట్లేదండి. డైరెక్ట్ ఇంకా నేను పీచు తీయకుండా అట్లే పెట్టేస్తున్నాను, అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నా. సో ఇప్పుడు అన్ని రూమ్లు కసుకు చిమ్ముకొని, నైట్ నేను ఎంత నీట్గా పెట్టినా సరే మళ్ళీ నేను పడుకున్నాక పిల్లలు ఏం చేస్తారు, ఈ రూమ్లోవి ఆ రూమ్లో, ఆ రూమ్లోవి ఈ రూమ్లో మొత్తం పడేస్తూ ఉంటారనమాట. సో మళ్ళీ నేను మార్నింగ్, ఇది ఒక డైలీ రొటీన్ వర్క్ అనుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఏం పెద్దగా వర్క్ ఉండదు. కానీ ఇప్పుడు అంటే మనం ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. ఇప్పుడు హాలిడేస్ కదా, నేను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతానా, ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం పీకి పందిరేసేస్తారు. అట్లుంటుంది అనమాట. నైట్ కూడా అంతేనండి. మార్నింగ్ ఫ్రైడే కదా, త్వరగా లేస్తాము, పూజకని అవన్నీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం నీట్గానే సెగ్రిగేట్ చేసి పెట్టి నేను పడుకుంటానా, ఇంకా మళ్ళీ తర్వాత వాళ్ళు వారం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నేను కొంచెం ఎక్కువ ఎండకి వెళ్ళేసరికి అలసట అయిపోతుంది. అందుకే ఇంట్లో వర్క్ కూడా కొంచెం తగ్గించుకుంటున్నాను అండి చాలా మటుకు. బయట ఎండకి మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడే 10 o'clockకి నాకైతే అంత వేడి అనిపిస్తుంది. ఎండ కూడా ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ 6 o'clockకి రిటర్న్ వస్తున్నా. 6కి వస్తున్నా కూడా నేను లిటరలీ ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఆఫ్టర్నూన్ టైం నేను రిటర్న్ వస్తున్నానేమో అనిపిస్తుంది, అంత హీట్ ఉందన్నమాట. ఇంకా నేనైతే మార్నింగే కొంచెం అవన్నీ కసు చిమ్మేసి మాప్ పెట్టేసి, ఇవి ఎంట్రన్స్లో ఉన్న టార్టైస్ ఉంది కదా, ఆ టార్టైస్ కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. అంటే ఈరోజు నేను థర్స్డే క్లీన్ చేశాను అనుకోండి, మళ్ళీ వచ్చే థర్స్డే రోజు క్లీన్ చేస్తాను అనమాట. అస్తమాన్ అయితే నేను టార్టైస్ కానివ్వండి, కలసాన్ని ఏమి వాష్ చేయను. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఫ్రైడే రోజు కానివ్వండి. ఫ్రైడే కుదరని రోజు ఇంకా ఆబ్వియస్లీ లేడీస్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, మెన్సెన్స్ ప్రాబ్లం. సో అలాంటి టైంలో మటుకు నేను ఫ్రైడే స్కిప్ చేసేసి సాటర్డేనో లేదంటే థర్స్డేనో అట్లా ఒక ముందు రోజు వెనుక రోజు, ముందు వెనుక ఏదో ఒక రోజు చేసేస్తాను అనమాట, ఇన్ కేస్ ఫ్రైడే కుదరకపోతే. సో లేదు అంటే ఇంకా నేను ఖచ్చితంగా ఫ్రైడే రోజు ఎలాగా స్కిప్ చేయను నేను. సో బయట అయితే ఇంకా కొన్ని నైట్ గడప కడిగి పెట్టేశారండి నిన్న ఈవినింగ్. అయినా సరే గడప ఎంత డ్రై అయిపోయిందంటే మళ్ళీ కొంచెం వాటర్ పోసి తడిపితే మనకి పసుపు వేయడానికి ఈజీగా ఉంటుంది. సో దాన్ని కొంచెం తడిపేసి బయట కూడా వాటర్ చల్లి తుడిచేస్తున్నా. ఇంతకుముందు అయితే ఎర్లీగా, అంటే నాకు పూజ మొత్తం 6కి అంతా అయిపోవాలి. 5:30, 6కి అంతా కంప్లీట్ అయిపోతుండే నా పూజ. అంటే నేను 3 o'clockకి అట్లా లేచేదాన్ని. కానీ ఎందుకు తెలీదు, ఈ ఇయర్ అయితే నాకు అసలు ఎర్లీగానే లేలేకపోతున్నాను. ఎందుకో మజ్జుగా అనిపిస్తుంది, లేదంటే బయట ఎక్కువ వర్క్ చేయడం వల్ల స్ట్రెయిన్ అయిపోతున్నానో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అయినా సరే నేను త్వరగానే లేచేదాన్ని. మేబీ బయట ఎండ కారణం అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. పూజ చేయకపోతే ఎట్లో నాకు అదొక ఎంటీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఇంట్లో మార్నింగ్, ఈవినింగ్ దీపం అయితే వెలుగుతూ ఉండాలి మా ఇంట్లో.
సో మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో దీపం వెలిగిస్తేనే మంచిది కదండి ఇంటికి. సో అది వెలగకపోతే అదొక ఎంప్టీ ఫీలింగ్ లాగా ఉంటుంది, ఆ పూజా మందిరం అంత కలగా అనిపించదు. సో అందుకు ఇంకా నేను ఈరోజు ఓపిక చేసుకొని లేట్ అయినా పర్వాలేదు పూజ చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. మామిడాకు తీసుకొచ్చేసాను, నేను మామిడాకు తీసుకొచ్చాను. బట్ ఏంటంటే అది ఈవినింగ్ అంతా కొంచెం వాడు పట్టిపోతుంది. అదే మనకి వింటర్ సీజన్లో అనుకోండి 1 వీక్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మామిడాకు కూడా నాకు చాలా తక్కువ దొరుకుతుందండి, ఎక్కడ దొరకడం లేదు, ఎండలకి మొత్తం వాడిపోతుంది. సో నేను చాలా కష్టపడి మామిడాకు తెచ్చుకుంటున్నాను. ఈ మామిడాకు ఉంటేనే నాకు పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఫ్రైడే రోజు అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగే లేచాను, 5 o'clockకి లేచాను. కానీ కొంచెం బద్ధకంగా ఉండదు కదా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి. సో కొంచెం నిదానంగా 5కి అలారం పెట్టుకుంటే 5:30కి లేచి నిదానంగా కసు అవన్నీ చింపేశాను. అండ్ ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా అన్ని నిదానంగా తీసుకొచ్చి. సో ఫస్ట్ అయితే పాలు కాబెట్టేస్తున్నా. మార్నింగ్ బయట ఎంత హీట్ ఉందంటే బండలు మొత్తం టైల్స్ మొత్తం హీట్ అయిపోతుంది. వాటర్ వేసి మళ్ళీ నీళ్ళు అంటే కొంచెం వాటర్ వేసి తుడిచానమాట 2-3 సార్లు. అప్పుడైతేనే కొంచెం కూల్ అవుతున్నాయి. చెట్లు అయితే పూర్తిగా ఎండిపోయాయి. మనీ ప్లాంట్ అయితే అస్సలు లేదు, మొత్తానికి పోయింది. ఎంత పచ్చగా ఉండేదో మనీ ప్లాంట్ మొత్తం పోయిందండి. అవి చెట్లన్నీ వాడిపోయేసరికి కొంచెం బాధగా అనిపిస్తుంది. సరేలే, ఇంకా ఈ సమ్మర్ అంతా పోతే తులసి మొక్క కూడా లేదు, కానీ మళ్ళీ కూడా తీసుకురాలేదు. ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పోయి దాంట్లో కొన్ని సీడ్స్ ఉన్నాయి, నాకు కింద ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇవి సీడ్స్ తులసి మొక్కకి. సో అవి వేసున్నా ఆల్రెడీ, కుండీలో వేసున్నాను. సో అది వస్తుందో లేదో చూడాలి. అవి వస్తే పర్వాలేదు, ఇంకా లేకపోతే మళ్ళీ ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ వేరే మట్టి వేసి సండే కదా, ఎల్లుండి సండే కదా, సండే రోజు వేస్తా. సో ఈ విత్తనాలు అయితే వేసేస్తా. బయట గడపకి పసుపు కూడా పూయాలి. హీట్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాటర్ దూపేస్తున్నాయి. ఫస్ట్ అయితే పాలు కాబెట్టేసేయాలి. నైట్ 12 వరకు మేల్కోవడం, ఏదో క్రికెట్ మ్యాచో లేకపోతే మూవీనో ఏదో ఒకటి చూస్తారు. నైట్ 1 o'clockకి పడుకుంటారు. ఇప్పుడు టైం చూడండి 7 కావస్తుంది, అంటే 6:45 అవుతుంది. ఇంతవరకు లేదనమాట. సో మళ్ళీ లేచారనుకోండి 8కి 8:30కి అట్లా లేచేస్తారు. లేచి ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఎండకి ఎక్కడ పోతారో, సన్ స్ట్రోక్ ఎక్కడ తగులుతుందో, ఆ తర్వాత ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి అయితే పాలు పెట్టేశాను. ఒకసారి అయితే ఇవి సామాన్లు, ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు కడగడానికి వాటర్ అయితే పెట్టేశాను అనమాట. సో మనకి ఇత్తడి సామాన్లు ఎంత మురికి పట్టినా సరే కొంచెం రాక్ సాల్ట్ వేసి చింతపండు, నిమ్మకాయ ఇవి వేస్తే చాలండి. ఎంత జిడ్డున్నా సరే నీట్గా వెళ్ళిపోతుంది. కొంచెం అది పీతాంబర్ ఉంటుంది కదా, అది కొంచెం రబ్ చేసేసి క్లీన్గా చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ కాఫీ తాగేలోపు ఆ నీళ్ళు అయితే మరిగిపోతాయి. కొన్ని తోడు పెట్టాలండి పాలు. నేను పిల్లలు తాగుతారు కదా అని చెప్పి తీసి పెడతాను, అంటే పిల్లలు తాగుతారులే అని చెప్పి కొన్ని తీసి పెడతానా, అవి తాగరు, అప్పుడు తాగరు. పాలు లేనప్పుడు నేను తోడు వేసి పెట్టేసి ఉంటాను చూడండి, అప్పుడు మటుకు పాలు తాగేస్తారు, తాగుతామని అడుగుతారు అనమాట. అప్పుడు నేను ఎక్కడి నుంచి దేని చెప్పండి, ఉన్నప్పుడేమో తాగరు, లేనప్పుడేమో అడుగుతూ ఉంటారు అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నా. ఈరోజు దోశ, నేనైతే ఈవినింగ్ గుంత పొంగనాలు కూడా వేద్దాం అనుకుంటున్నా. దోశ బ్యాటరు మార్నింగ్ టిఫిన్ చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్ ఆకట్లే కావట్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాంలే, సరేలే మార్నింగ్ ఏం తినకుండా పోదామంటే కళ్ళు తిరుగుతున్నాయి, అట్లా ఉంది. తినకుండా ఉంటే ఒక బాధ, తింటే ఒక బాధ. కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బయట గడపకి అవి పసుపు పెట్టేస్తున్నా. పసుపు అలా పెట్టానో లేదో ఎమ్మటి డ్రై అయిపోతుంది వితిన్ సెకండ్స్లో. సో కాబట్టి ఇట్లా మనకి డ్రై అయిపోతే దానిపైన వరిపిండితో ముగ్గు పెడతాం కదా, అవి ఉండదు, వెళ్ళిపోతుంది అనమాట. గాలి వస్తే వెళ్ళిపోతుంది, లేదంటే పిల్లలు తొక్కేస్తారు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు అంటే మనం పసుపు పూసి వెమ్మటే ముగ్గు వేసేస్తే కొంచెం స్టిక్కీగా అయిపోతుంది అనమాట తడికి. అందుకే ఫాస్ట్గా కాఫీ తాగిన తర్వాత నేను పెట్టుకుందామని చెప్పేసి కాఫీ తాగిన తర్వాత ఇంకా ఇదైతే ముగ్గు పెట్టేస్తున్నా.
నాకు వచ్చేది ఇది ఒక్క ముగ్గేనండి. అంటే వస్తాయి పెద్ద ముగ్గులు, చూసానంటే వేస్తాను. కాకపోతే మనకి అపార్ట్మెంట్ కదా, అంత ఫెసిలిటీ లేదు. అంటే ముగ్గు పెద్ద వేసేంత ఫెసిలిటీస్ అయితే లేదు. కాబట్టి చిన్న ముగ్గు అంటే ఇంకా ఈ ఒక్కటే వస్తుంది నాకు. అందుకే నేను ఇది ఒక్కటే వేస్తాను అనమాట ప్రతి ఫ్రైడే. కమలం ముగ్గు ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, వరిపిండితో ఇదొక ముగ్గే వేస్తుంటాను అనమాట. సో ఇంకా ఫైనల్గా కొన్ని పువ్వులు వేసేసి పసుపు కుంకుమ గడపకు పెట్టేసి అనమాట. ఫస్ట్ ద్వారబంధరం మనకి ఎంత నీట్గా కనిపిస్తే అంత లక్ష్మీ కళ అయితే ఉంటుంది ఇంటికి. సో నెక్స్ట్ ఇంకా పూజా మందిరంలో నేను ఇట్లా స్వస్తికు ఇలా వేసుకుంటాను అనమాట. గంధంతో రాసేస్తాను. చూసారా, టైల్స్కి కూడా నేను రాస్తుంటే ఎమ్మటే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ కలశం అయితే రెడీ చేసుకుంటున్నాను. మామిడాకులు ఒక 5 పెడితే సరిపోతుంది, అది నాకు తెలుసు. కాకపోతే నిండుగా ఉండాలి అని చెప్పేసి ఏదైనా సరే కొంచెం నిండుగా ఉండాలి. నేను ఎవరికైనా పెట్టాలన్నా సరే నా చేతి నిండా పెట్టాలండి. అరాకొర పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. పెడితే అలా పెట్టాలి, లేకపోతే అసలు కామ్గా ఉండాలి, ఆ టైప్ అనమాట. సో నేను ఇంకా నిండుగా అయితే ఇక్కడ ఆకులు పెట్టేశాను. అండ్ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు, 10 రూపీస్ కాయిన్ ఏదైనా వేసుకోవచ్చు, సిల్వర్ గోల్డ్ లేదంటే 1 రూపీ కాయిన్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంకా 10 రూపీస్ కాయిన్ వేసేసి కలశం అయితే ఇంకా పెట్టేశాను, ప్రతిష్ఠించేశాను. పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు మటుకు అట్లీస్ట్ నాకు చూసారు కదా 5:30కి లేస్తే అట్లీస్ట్ నాకు పూజా మందిరం దగ్గర 1 అవర్ అయితే టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి పెట్టేశాను అనమాట. धनलक्ष्मी महामंत्रं जपं करिष्ये अस्य श्री धनलक्ष्मी महामंत्रस्य ब्रह्म ऋषिये नमः गायत्री संदेश नमः तं बीजाय. ఇలా నేను కలశం ప్రతిష్ఠించుకున్న తర్వాత బుక్ అయితే కంపల్సరీ చదువుతాను. అంటే మనం కలశం తీసేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలి. మేము అలాగని నాకు అన్నీ తెలుసని కాదు, కొన్ని నేను అడిగి తెలుసుకుంటాను కదా. ఇలా కలశం కదిలించేటప్పుడు ఒక మంత్రం చెప్పాలి, ఆ తర్వాత కలశం ప్రతిష్ఠించేటప్పుడు మళ్ళీ యథావిధి తథాస్థానంలో ఉండాలి కాబట్టి అమ్మవారు. సో అలా మనం ఒక బుక్ అయితే చదివేస్తాను అనమాట కలశం ప్రతిష్ఠించుకున్న తర్వాత. సో నాకు చాలా ఇష్టము ఇలా చదవడము. అంటే నాకు ఎట్ ఏ టైం రాదు, ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నాను కాబట్టి అది నాకు నోటెడ్ అయిపోయింది. సో ఒకవేళ ఎవరైనా చదువుతున్నా కూడా ఆటోమేటిక్గా నేను చదివేస్తాను అనమాట, మంత్రాలైనా సరే. సో అట్లా అలవాటు అయిపోయింది. అండ్ మళ్ళీ జడ్జ్ చేయకండి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. పూజ ఏదైనా సరే భక్తితో చేస్తే సరిపోతుంది. కాకపోతే నాకు అలా బుక్ చదవడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను అలా బుక్ చదువుతాను. ఆ తర్వాత ఇంకా మా వారు వచ్చి, నేను బుక్ చదివిన తర్వాత మా వారు వచ్చి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు. టైం 9:30 అవుతుంది. 5:30కి లేస్తే 9:30కి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దోశలోకి చట్నీ, టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసి నేనైతే ఇంకా అంటే ఫ్రేమ్స్ క్లీన్ చేసేసి దీపాలు అన్నీ పెట్టించేసిన తర్వాత మా వారు అంటే మొత్తం నీట్గా అన్నీ పెట్టేసిన తర్వాత మా వారు దీపం ముట్టించి బత్తీలు వెలిగించి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడతారనమాట. కొన్ని మా వారికి తెలియనప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వేస్తూ ఉన్నాను కాబట్టి నాకు కొన్ని తెలుసు. కాబట్టి కొన్ని మా వారికి ఏమన్నా మిస్టేక్స్ చేస్తారేమో, దేవుడి దగ్గర మటుకు మిస్టేక్స్ ఎలా చేయకూడదు అని చెప్పేసి నా ఇంటెన్షన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను హారతి తీసుకొని ఇట్లా పచ్చడి అయితే నూరేస్తున్నా. మనకి రోట్లో అయితే కష్టం లేండి కాబట్టి ఇంకా నేను మిక్సీకి వేసేస్తున్నా. టైం లేనప్పుడు మిక్సీకి వాడుకోవాల్సిందే. సో దోశలోకి ఇంకా పల్లీలు అయితే లేవండి, పల్లీలు ఇప్పుడు ఫ్రై చేసినవి లేవు కాబట్టి నెక్స్ట్ నేను పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అండ్ రాక్ సాల్ట్, ఎల్లిపాయ వేసేసి మంచిగా కొంచెం లిక్విడ్ టైపు, మరీ గట్టిగా కాకుండా లిక్విడ్ టైపు దోశ అయితే చేసేస్తున్నా. సో ఇట్లా కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు మటుకు బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసేసి వెళ్ళిపోతా. పిల్లలు మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ దోశ అయితే కొంచెం పొంగలేదండి, ఎందుకో తెలియదు, ఉద్దిపప్పు తక్కువైనట్టుంది నాకు తెలిసి, అందుకే దోశ బ్యాటరు పొంగలేదు. ఇప్పుడు పొంగకుండా నైట్కి మంచిగానే పనికొస్తుంది. ప్రస్తుతానికి ఒక దోశ వేసుకొని మా వారు ఒకటి నేను ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. అదండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్. చాలా సింపుల్గా పూజా వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసేస్తున్నాను. సో మీ అందరికీ నా పూజా వ్లాగ్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ మధ్య షార్ట్స్లో కూడా నేను రెసిపీస్ అవి షేర్ చేస్తున్నాను, దాంట్లో కూడా నాకు చాలా మటుకు మంచి సపోర్ట్ అయితే వస్తుంది. అంటే మనకి లాంగ్ వీడియోస్ కంటే ఎక్కువ షార్ట్ వీడియోస్కి మంచి వ్యూస్, మంచి లైక్స్ కూడా వస్తున్నాయి అనమాట. బట్ లాంగ్ వీడియోస్ నేను వదులుకోలేను కదా, అందుకోసం షార్ట్ వీడియో డైలీ ఒక 2 షార్ట్ వీడియోస్, ఒక లాంగ్ వీడియో
అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మన చిన్న ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి సబ్జా గింజలు పిల్లలకి ఆఫ్టర్నూన్ టైము తాగడానికి ఉంటాయని చలవ చేస్తుంది కదా, అందుకోసం. సో కొంచెం కలకండ ఈ సబ్జా గింజలు వేస్తున్నా. ఆఫ్టర్నూన్ తాగమని చెప్పేసి వేసి పెట్టిపోతున్నా. చలవ చేస్తుందని చెప్పేసి కొన్ని కలకండ అయితే నానేస్తున్నాను. అంటే ఓవర్ హీట్ కాకుండా కొంచెం కంట్రోల్లో ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం లెమన్ అయితే తాగేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగండి అని చెప్పాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టేస్తానండి, నేను రెడీ చేసి వెళ్తానన్నమాట. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు తాగుతాము చేస్తాము అన్నీ చెప్తారండి. వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టున్నాను. బయటకు వెళ్ళొద్దండి, తినండి, ఇంట్లోనే ఉండండి ఎంచక్క చెప్పిపోతాను. ఇప్పుడు నేనున్నంతసేపు చెప్పినంతసేపు కొడతారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత గడప దాటితే చాలు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. అట్లా ఉంటుందండి, ఆడుకునే పిల్లలు కదా, మనం ఏం చెప్పలేము. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.